హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిరణ్ మానస. మళ్ళీ వచ్చేసిన. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం చిక్కుడుగాయ టమాటా చేయబోతున్నాం. ఫ్రెండ్స్ వచ్చేసేయండి. చిక్కుడుగాయ మంచిగా కడిగి ఉడకబెట్టుకున్నాను చూడండి. ఉడకబెట్టుకొని అలాగే టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకి కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఇందాకే. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆన్ చేసేసుకున్నాను. ఇందులో గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, మనకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లేనిది ఏ కూర వండరాదు. సో ఇప్పుడు నూనె వేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ జీలకర్ర. మన పోపు డబ్బాలో జీలకర్ర, పోపు దినుసుల డబ్బాలో జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి చిటపటం అనే లోపు మనం ఏం చేయాలి, ఆనియన్ పచ్చిమిర్చి తెచ్చేసుకోవాలి. ఇప్పుడైతే చిటపటం అంటున్నాయి చూడండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు దూరంగా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు 3 వేసేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం. శుభ్రంగా కలుపుకున్నాక కాసేపు వేగనిద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయొచ్చు కదా, ఏముంది. ప్లీజ్ కొంచెం ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, లైక్ చేయొచ్చుగా. చేయండి ఫ్రెండ్స్, చేసుకుంటాను అది, చేసుకోండి. ఓకే, కలుపుకుందాం. కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక తెలుసు కదా, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇంట్లో. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అల్లం వేసాక కూడా చిటపడం అంటే ఇది గరం కోపానికి వస్తుంది. అల్లం వేసావా నాలో అనేసి. ఇప్పుడు మన ఫేవరెట్ పసుపు, శుభానికి వాడతాం కదా ఫ్రెండ్స్, పసుపు వేసేసుకున్నాను. పసుపు 2 వేసాక కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక తెలుసా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం వేసుకోవాలో, ఇందులో మన ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ, ఫ్రెష్ చిక్కుడుగాయ వేసేసుకున్నాను. ఓకేనా. అలాగే 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇందులో ఫ్రెండ్స్ నేను కారపొడి వేయడం లేదు, ఓన్లీ పచ్చిమిర్చే వేసాను. కారం అవసరం లేదు ఫ్రెండ్స్, కారం వేస్తే అంత టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసాను. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న కొత్తిమీర పౌడర్, మీకు ఎవరికైనా అల్లం పేస్ట్ అలాగే ధనియా పౌడర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను
తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. బయట కొనకండి ఫ్రెండ్స్, బయట అంతా ఫ్రెష్గా దొరకదు. సో ఇప్పుడు కలుపుకుందాం. సో మంచిగా సాల్ట్ అనేది కరిగిపోతుంది. చిక్కుడుకాయ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మూత పెట్టుకుందాం, స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎక్కడ దాకా వచ్చిందని. ఒకసారి కలుపుకుందాం. చూసారా ఉడుకుతుంది. టమాటా తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఆల్రెడీ మనకి చిక్కుడుకాయ 5% ఉడికింది. ఒక 2 మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేయడం అంతే. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ చూపిస్తాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కలుపుకుందాం ఒకసారి. ఆల్మోస్ట్ దగ్గర పడింది. చూడండి టమాటా కూడా శుభ్రంగా ఉడికిపోయింది. ఇందులో ఇంకేం వేయని అవసరం లేదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసినట్టు. సో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారా మన వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో అసలు కారపొడి వేయలే కదా, మొత్తం పచ్చిమిర్చే కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చిక్కుడుకాయ ఫ్రై ఎలా ఉందా అనేది కామెంట్స్లో చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.